హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ గాను మన ఛానల్లో ఇప్పటికే అర్థమెటిక్ నుంచి ఏ మోడల్స్ వస్తున్నాయో ఆ మోడల్స్ కూడా అందిస్తూ ఉన్నాం. మనకి ఆల్రెడీ నిన్నటి రోజు ఈవినింగ్ అనేది గత 27th నుంచి జరిగినటువంటి అన్ని షిఫ్ట్ల ఆధారంగా మీకు ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి వాటిని బేస్ చేసుకొని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎక్స్పెక్టెడ్గా అంటే నెక్స్ట్ ఈ మోడల్స్ను మీరు నీట్గా చూసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. మీకు ఇంకా కొన్ని వీడియోస్ అనేది అర్థమెటిక్ మీద రావడం అయితే జరుగుతుందండి. ఈవినింగ్ పూట మీకు వాటిని అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్ల ఆధారంగా ఏ టాపిక్స్ అడుగుతున్నారు ఆ టాపిక్స్ అన్నిటి మీద ఎక్స్పెక్టెడ్ జీకే క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ని కంపల్సరీగా అయితే చూసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే వెంటనే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది అక్కడ మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అరుణాచల్ ప్రదేశ్లోని పొంగటూకు పండుగను ఏ దేవుని ఆశీర్వాదం కోసం జరుపుకుంటారు? ఏ దేవుని ఆశీర్వాదం కోసం జరుపుకుంటారు అంటే ఏ దేవుని ఆశీర్వాదం కోసం జరుపుకుంటారు అంటే మనకేంటి రంగ్ కటోక్ ఆశీర్వాదం కోసం జరుపుకోవడం జరుగుతుంది. ఏ దేవుని అంటే రంగ్ కటోక్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్లోని టుట్సా తెగవారు తమ పంటలు బాగా పండాలని, ఆరోగ్యం బాగుండాలని రంగ్ కటోక్ అనే దేవుణ్ణి పూజించడం జరుగుతుంది. ఓకేనా? పూజిస్తూ ఈ పండగని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి తమే అనేది ఏంటి అంటే ఇది ఒక రకమైనటువంటి ఫోక్ డ్యాన్స్ అండి, జానపద నృత్యం అనమాట. లేకపోతే దీన్ని ఏంటంటే సాంప్రదాయానికి సంబంధించింది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు తమే అనేది. ఓకేనా? అదేవిధంగా డోనియా పోలో ఇదేంటి అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు అండ్ చంద్రుణ్ణి కలిపి పూజించే ప్రధాన మతం ఏది అంటే డోనియా పోలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. డోనియా పోలో ఇలాంటివే ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ అబోతాన్యా ఇదేంటంటే అరుణాచల్ ప్రదేశ్ వారికి సంబంధించి అరుణాచల్ తెగలు తమ పూర్వీకుడుగా భావించే వ్యక్తి అబోతాన్యా అంటే. ఓకేనా? అబోతాన్యా అంటే అరుణాచల్ తెగలు ఎవరైతే ఉంటారో అరుణాచల్ తెగలు తమ పూర్వీకుడుగా భావించేటటువంటి వ్యక్తిని అబోతాన్యా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈ క్రింది శాస్త్రీయ నృత్యాలను అత్యంత పురాతనమైన కాలం నుండి ఆధునిక కాలం వరకు సరైన క్రమంలో అమర్చండి. ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి. ఒకసారి ఈ ఆర్డర్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ ఆర్డర్ తెలిస్తేనే మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఆర్డర్లో అమర్చాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, అత్యంత పురాతనమైనటువంటి కాలం నుండి ఆధునిక కాలం వరకు. ఓకేనా? ఓల్డెస్ట్ నుంచి న్యూయెస్ట్ వరకు ఇలా ఆర్డర్ తీసుకురావాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతనాట్యం అనేది అతి పురాతనమైందండి. ఫస్ట్ 1 భరతనాట్యం అనేది అతి పురాతనమైనది. దాని తర్వాత మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కథక్ ఉందో దాని తర్వాత అతి పురాతనమైంది కథక్ తర్వాత మనకి ఏదైతే మణిపురి ఉందో ఇది తర్వాత అతి పురాతనమైనది. స్టార్టింగ్ భరతనాట్యం, కథక్, మణిపురి. అదేవిధంగా నెక్స్ట్ మనకేంటి ఆప్షన్ 2 ఇక్కడ ఏదైతే ఉందో 2 అనేది మోహిని అట్టం. ఓకేనా? ఇదన్నమాట 1 3 4 2 ఆప్షన్స్లో ఏమున్నాయి 1 3 4 2. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. భరతనాట్యం, కథక్, మణిపురి అండ్ మోహిని అట్టం. ఓకేనా? ఇవి ఏ స్టేట్లకు సంబంధించినవి కూడా చూసుకోండి. ఓకేనా? భరతనాట్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఈ భరతనాట్యం అనేది మనకి తమిళనాడుకి సంబంధించింది. ఓకేనా? మణిపూరికి తెలుసు, మణిపూరి ఏంటి మనకి మణిపూర్కి సంబంధించింది. అదేవిధంగా మోహిని అట్టం కూడా మనకి ఏంటి కేరళకి సంబంధించింది అనమాట.
ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శాస్త్రీయ నృత్యాలు మొత్తం ఎన్ని అంటే 8. ఓకేనా, మొత్తం ఎన్ని 8 అనమాట. వీటి పుట్టుక నాట్య శాస్త్రం నుండి జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా, నాట్య శాస్త్రం నుంచి జరిగిందనమాట. మొత్తం ఎన్ని 8. నెక్స్ట్ క్వశ్చన్, అధికారిక మ్యాచ్లలో క్రికెట్ బంతి బరువు మరియు పరిధిని ఎందుకు కఠినంగా నియంత్రిస్తారు? ఎందుకు కఠినంగా నియంత్రిస్తారు అంటే ఏంటి? బౌన్స్, స్వింగ్ అండ్ నిష్పక్షపాతాన్ని కాపాడడానికి మనకి కఠినంగా నియంత్రించడం జరుగుతుందన్నమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. టు మెయింటైన్ బౌన్స్, స్వింగ్ అండ్ ఫెయిర్నెస్ అనమాట. ఆప్షన్ బి. ఓకేనా, మనకి దీని గురించి చూస్తే క్రికెట్ బంతి బరువు, ఓకేనా, క్రికెట్ బంతి బరువు ఎంత? 155.9 గ్రామ్స్ నుంచి 163 గ్రామ్స్. ఓకేనా, ఈ గ్రామ్స్ వెయిట్ కూడా ఇంపార్టెంటే. అయితే ఈ క్రికెట్ బంతి బరువు అనేది మారితే బౌలర్ వేసేటటువంటి స్వింగ్ అండ్ బౌన్స్ మారిపోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది ఆటలో సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. సమానత్వం అంటే ఫెయిర్నెస్ని దెబ్బతీయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆటగాళ్ళ భద్రత కోసం దీని గురించి చూస్తే మనకి దీంట్లో భద్రత గురించి చూస్తే బరువు పెరిగితే గాయాలయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. ఓకేనా, బరువు పెరిగితే గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రధాన ఉద్దేశం ఆట యొక్క సాంకేతికతను కాపాడడం జరుగుతుంది. ఓకేనా, దీంట్లో ఉన్నటువంటి ఈ భద్రత మీద కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ ఆర్ ఆర్చరీలో భారతదేశం తరపున మొదటి పారాలింపిక్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న అథ్లెట్ ఎవరు అంటే ఎవరండి? మనకి అరవిందర్ సింగ్ అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అరవిందర్ సింగ్ పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో స్వర్ణం గెలిచిన మొదట భారతీయుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఓకేనా, స్వర్ణం గెలిచినటువంటి వ్యక్తి అనమాట, గోల్డ్ మెడల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ శీతలదేవి గురించి మాట్లాడితే శీతలదేవి గారు ఈమె ఏంటంటే ఆర్చరీలో కాంస్యం అంటే బ్రాంజ్ మెడల్ గెలిచినటువంటి వ్యక్తి అనమాట. తర్వాత మనకి అవని లేఖరా గురించి చూస్తే ఈమె ఏంటంటే షూటింగ్లో స్వర్ణం గెలిచిన వారు వచ్చేసరికి అవని లేఖరా. నెక్స్ట్ మనీష్ నరావల్ వీరేంటంటే షూటింగ్ విభాగంలో రజత అంటే సిల్వర్ గెలుచుకున్నటువంటి వ్యక్తి మనీష్ అనేవారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 2025లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో జరిగింది? బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరం అంటే రియో డి జెనీరోలో జరిగిందనమాట. ఏంటి? బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం. ఓకేనా, మనకి బ్రిక్స్ అంటే ఏంటి? ఆల్రెడీ గత వీడియోస్లో కూడా చెప్పాను. BRICS. బ్రిక్స్ అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క దేశం. ఓకేనా, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా, అయితే మనకి ప్రజెంట్ చూసుకుంటే కొన్ని కొత్త దేశాలు కూడా దీంట్లో జాయిన్ అయ్యాయి. వాటిలో మనం చూసుకుంటే ఇరాన్ కానీ ఈజిప్ట్ కానీ, నెక్స్ట్ మనకి ఇథియోపియా, ఇవి కూడా, అదేవిధంగా UAE ఉంది కదా, ఇది కూడా. ఓకేనా, ఇవి కూడా మనకి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కొత్త దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, హార్ట్ స్టేజ్ పుస్తకం యొక్క ప్రధాన అంశం అంటే మెయిన్ థీమ్ ఏంటి? హార్ట్ స్టేజ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? ఆ స్టేజ్ అనే బుక్ అనమాట. మెయిన్ థీమ్ ఏంటంటే సామాజిక సమస్యలపై ఆధునిక భారతీయ నాటకాల సంకలనం కలెక్షన్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ప్లేస్ ఆన్ సోషల్ ఇష్యూస్ అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ పుస్తకం మారుతున్న భారతీయ సామాజిక పరిస్థితుల నాటక రూపంలో వివరిస్తుంది. ఓకేనా, ఏదైతే మారుతున్నటువంటి భారతీయ సామాజిక పరిస్థితుల నాటక రూపంలో వివరిస్తుంది. ఓకేనా, నాటక రూపంలో ఇవి వివరించడం జరుగుతుంది అనమాట. ఆర్ట్ స్టేజ్ బుక్ అనమాట.
ఈ క్రింది వాటిలో ఏది సాధారణ వాతావరణ మూలకం? వెదర్ ఎలిమెంట్ అనమాట. సాధారణ మూలకం కాదు, కింది వాటిలో సాధారణ వాతావరణ మూలకం కాదు. ఏది కాదు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి నేల pH విలువ ఏదైతే సాయిల్ pH ఉందో ఇది సాధారణ వాతావరణ మూలకం కాదు. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్ ఏ కామన్ వెల్త్ ఎలిమెంట్ అనమాట. వెల్తర్ ఎలిమెంట్ అంటే నేల pH విలువ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఉష్ణోగ్రత, ఈ ఉష్ణోగ్రత అదేవిధంగా తేమ, గాలి పీడనం అనేవి ఏంటంటే వాతావరణానికి సంబంధించినవి. వాతావరణానికి సంబంధించినవి. కానీ నేల pH అనేది మృత్తిక. మృత్తిక. నేల pH విలువ అనేది మృత్తికకు సంబంధించినటువంటి రసాయన లక్షణం. మృత్తిక అంటే ఏంటి? సాయిల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 61వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ గురించి ఏ ప్రకటన సరైనది? క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయండి, కొంచెం మిమ్మల్ని ఆలోచించే విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 4 ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి 2 పాయింట్స్ చూడాలి, వీటిలో ఏదో కరెక్టో చూడాలి, ఆ కరెక్ట్ అనేది కింద ఆప్షన్స్లో సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా. ఏ ప్రకటన సరైనది అన్నారు కాబట్టి ఈ పాయింట్ కూడా మనం చూసుకోవాలి. ఏది సరైనది? మనకి ఇక్కడ చూస్తే గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్ మురళి గుర్చాగావ్లో విజయం సాధించారు. ఓకేనా. ఆప్షన్ ఏనే మనకి కరెక్ట్ ఆన్సర్. ఒకటి మాత్రమే. ఓకేనా. ఆప్షన్ ఏ మనకి గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్ మురళి గుర్చాగావ్లో విజయం సాధించారు. ఐఎం నిలేష్ సహా 2వ స్థానంలో నిలిచారు. ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 విద్యుత్ భద్రతా దినోత్సవం సందర్భంగా శ్రీపాద యశో నాయక్ దేనిని ప్రారంభించారు? దేనిని ప్రారంభించారు అంటే సురక్షా శక్తి మరియు హ్యాండ్ బుక్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సురక్షా శక్తి అండ్ హ్యాండ్ బుక్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విద్యుత్ ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడానికి సురక్షా శక్తి అనే మస్కట్ను ఆవిష్కరించడం జరిగింది. సురక్షా శక్తి అనే మస్కట్ని ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏ అని అదేవిధంగా ఆర్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్టో చెప్పాలి. ఓకేనా. చోటా నాగపూర్ పీఠభూమిని మధ్య ఉన్నత భూముల తూర్పు విస్తీర్ణంగా పరిగణిస్తారు. చోటా నాగపూర్ పీఠభూమిని మధ్య ఉన్నత భూముల తూర్పు విస్తీర్ణంగా పరిగణిస్తారు. నెక్స్ట్ ఆర్, చోటా నాగపూర్ పీఠభూమి ప్రధానంగా చంబల్ మరియు బెత్వా నదుల ద్వారా ప్రవహిస్తుంది. ఇదేంటంటే మనకి అబద్ధం, ఇది అసత్యం అనమాట. సో ఆర్ అనేది రాంగ్ అండి. మనకి చోటా నాగపూర్ పీఠభూమిని మధ్య ఉన్నత భూముల తూర్పు విస్తీర్ణంగా పరిగణిస్తారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఏ అనేది వాస్తవం కానీ ఆర్ అనేది అవాస్తవం. ఓకేనా. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటిలో మనం చూస్తే ఇక్కడ ఏ అనేది నిజం కానీ ఆర్ అనేది అబద్ధం. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆర్ అనేది ఎందుకు కాదో కూడా చూద్దాం. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చూస్తే చోటా నాగపూర్ పీఠభూమి నిజంగానే మధ్య ఉన్నత భూములకు తూర్పునైతే ఉందన్నమాట. ఇది ఓకే, కానీ ఇది చంబల్ బేత్వా నదుల ద్వారా కాదు. ఓకేనా. చంబల్ బేత్వా నదులు అని చెప్పేసి ఆప్షన్ 2 ఉంది, ఆర్ ఉంది కదా, ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. దేని ద్వారా అంటే దామోదర్ నది ద్వారా ప్రవహిస్తుంది. ఏంటది? దామోదర్ నది ద్వారా ప్రవహిస్తుంది. ఇది ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ మనకి ఇచ్చింది ఏంటి? చంబల్ బేత్వా నదులు అన్నాడు కాబట్టి అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ అంతరిక్ష కేంద్రం ఇండియన్ స్పేస్ స్టేషన్ యొక్క మొదటి మాడ్యూల్ ఏ సంవత్సరంలో ప్రయోగించబడుతుంది? ఏ సంవత్సరంలో అంటే 2028లో ప్రయోగించబడడం జరుగుతుంది. ఇస్రో తన సొంత అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష స్టేషన్ మొదటి భాగాన్ని 2028లో 2028లో
2028 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. అదేవిధంగా 2035 ఉంది కదా, ఈ 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నమాట. పూర్తి స్థాయిలో 2035. అయితే 2028 వచ్చేసరికి అంతరిక్ష స్టేషన్ మొదటి భాగం 2028 నాటికి ప్రయోగించాలనేది లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటనను పార్లమెంటు ఉభయ సభలు ఎన్ని నెలల్లోపు ఆమోదించాలి? ఎన్ని నెలల్లోపు అంటే 1 నెల. ఏంటి? 1 నెలలోపు ఆమోదించాలన్నమాట. ఆర్టికల్ 352 352 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధిస్తే దానిని 1 నెలలోపు, ఇక్కడ చూపించాను కదా, 1 మంత్ అనమాట, 1 మంత్ లోపు పార్లమెంటు ఆమోదించాలి. నెక్స్ట్ మనకి 2 నెలల్లోపు, ఇదేంటంటే 2 నెలలు అనేది రాష్ట్రపతి పాలన మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితికి 2 నెలల సమయం అనేది ఉంటుంది. రాష్ట్రపతి పాలన మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితికి 2 నెలల సమయం అనేది ఉంటుంది ఆర్టికల్ 360 ప్రకారంగా. ఓకేనా? 2 నెలలు అనేది మనకు ఆన్సర్ వచ్చేసరికి 1 నెల. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యానికి సంబంధించి ఏది నిజం? ఏది నిజం? ఇది కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది కరెక్ట్ అనేది చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ, గవర్నర్ ఇద్దరిని నామినేట్ చేయవచ్చు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మనకి 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధన అనేది తొలగించబడింది. ఇది వాస్తవం. మనకి రాష్ట్ర అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యానికి సంబంధించింది ఏదంటే 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధనను తొలగించబడింది. ఆప్షన్ బినే కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ కూడా సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది అనేది రాంగ్, ఇంకా కొనసాగుతుంది, ఇది కూడా రాంగ్. ఆప్షన్ బినే కరెక్ట్ ఆన్సర్. మనకి 2020లో వచ్చిన 104వ సవరణ ద్వారా లోకసభ మరియు అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ కోటాను తొలగించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాక్యాల ద్వారా ఆర్థిక సేవలను అందించే పథకం ఏది? అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కీమ్స్ సపోర్ట్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రూ పోస్ట్ మెన్? ఓకేనా? పోస్ట్ మెన్. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఐపీబీపీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. ఓకేనా? అందించే పథకం ఐపీబీపీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ ఐపీపీబీ ద్వారా పోస్ట్ మెన్లు ఇంటింటికి వచ్చి బ్యాంకింగ్ సేవలు అందించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పిఎంజేడీవై, ఈ పిఎంజేడీవై అనేది జన్ధన్ యోజన ఖాతాలు ఏవైతే ఉంటాయో ఈ ఖాతాలు తెరవడానికి ఉపయోగించేటటువంటిది పిఎంజేడీవై. ఓకేనా? నెక్స్ట్ ఏపీవై ఇదేంటంటే అటల్ పెన్షన్ యోజన ఉంది కదా, దానికి సంబంధించింది ఏపీవై అనేది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి కల్బేలియా నృత్యం ఏ జంతువు యొక్క కదలికలను ప్రతిబింబిస్తుంది? కల్బేలియా నృత్యం అనేది ఏ జంతువుకు సంబంధించిందండి? మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. ఇది చాలా ఫేమస్ బిట్టు. మనకి ఎగ్జామ్స్లో ఒక్క డ్యాన్సే కాదు, అది ఏ తెగకు సంబంధించింది, ఏ జంతువుకు సంబంధించింది, ఎవరో ప్రారంభించారు, ఇలాంటి పాయింట్స్ మీద ఈ రీసెంట్గా జరుగుతున్న ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నారు. మీరు ఈ పాయింట్స్ చూసుకోవాలి. ఓకేనా? ఇది ఏ జంతువు కదలికలకు సంబంధించింది అంటే పాముకి. ఓకేనా? స్నేక్కి సంబంధించి దీన్ని స్నేక్ డ్యాన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకేనా? ఇది ఏ స్టేట్కి సంబంధించింది? రాజస్థాన్కు చెందినటువంటిది ఇదనమాట. రాజస్థాన్కు చెందిన కల్బేలియా తెగవారు పాము పట్టేవారు అనమాట. ఏవైతే పాములు ఉన్నాయో ఈ పాములను పట్టేవారు. వారి నృత్యం పాము కదలికలను పోలైతే ఉండడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని మనం స్నేక్ డ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అదేవిధంగా సఫేరా నృత్యం అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025 ప్రకారం స్విట్జర్లాండ్ ఏ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది? ఏ విభాగం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థానంలో
మొదటి స్థానంలో నిలిచిందనమాట. ఈ యొక్క విభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఓకేనా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మనకి స్విట్జర్లాండ్ తన అత్యుత్తమమైనటువంటి మౌలిక సదుపాయాల వల్ల ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మాంగ్రూవ్ సెల్ చొరవ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మాంగ్రూవ్ సెల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది మహారాష్ట్ర. ఏంటి? ఆప్షన్ బి మహారాష్ట్ర. తీర ప్రాంత అడవులను మడ అడవులు అని చెప్పేసి అంటారు. ఈ తీర ప్రాంత అడవులను రక్షించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి? మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని ఏ రాజ్యాంగ పద్ధతి ద్వారా రద్దు చేశారు? మనకి ఇక్కడ ఆర్టికల్ కూడా ఎగ్జామ్లో ఇచ్చి అది ఏ రాజ్యాంగ పద్ధతి ద్వారా రద్దు చేశారు ఇలాగ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ విధంగా కూడా మీరు చూసుకోవాలి. అచ్చం ఆర్టికల్సే కాకుండా ఆర్టికల్స్ రిలేటెడ్గా ఏం పాయింట్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. ఓకేనా. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వు అనమాట. మనకేంటి 370ని ఏ రాజ్యాంగ పద్ధతి ద్వారా రద్దు చేశారంటే రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా. ఓకేనా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 2019 ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 370 ఈ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. 2 కేంద్రపాలిత యూనియన్ టెరిటరీస్గా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రజియా సుల్తానాను ఏ సంవత్సరంలో సింహాసనం నుండి తొలగించారు? ఏ సంవత్సరంలో సింహాసనం నుండి తొలగించారండి? 1240 1240 AD. ఓకేనా. ఢిల్లీ సుల్తానేట్ పాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు ఎవరు అంటే రజియా సుల్తానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. రజియా సుల్తానా గారు ఆమె 1236 ఇక్కడ ఉన్నటువంటి 1236 నుండి 1240 వరకు పాలించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈమె ఎవరు అంటే ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె అనమాట. 1240లో ఏమో చనిపోయారనమాట. ఓకేనా. ఇక్కడ మన క్వశ్చన్ అంటే రజియా సుల్తాన్ను ఏ సంవత్సరంలో సింహాసనం నుండి తొలగించారంటే ఈ 1240లోనే చనిపోవడం జరిగింది, సింహాసనం నుంచి తొలగించబడడం జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది తొందరగా అందిస్తాను. ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇది ఇంకా కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది. సో నలుగురికి రికమెండ్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు కంపల్సరీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఓకేనా. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.